పిచ్చి వరుడు పిచ్చి వాదన అని ఎందుకు అంటున్నామంటే దీంట్లో సుమారు 15,000 కోట్ల విలువైనటువంటి పెట్టుబడులు మరి కేటీఆర్ గారు పరిశ్రమల శాఖ ఐటీ శాఖ మంత్రివర్యులుగా ఉన్నప్పుడే వారే తీసుకొచ్చింది స్వయాన. వాటి ఎంఓయూలే మళ్ళీ ఇలా దావోస్కి వెళ్ళి సైన్ చేయించుకున్నాడు ఈ సన్నాసి. ఇందులో కొత్తగా వచ్చిందంటే అదానీ కంపెనీస్ ఒకటే. అదానీ కంపెనీస్ కి దావోస్ దాకా ఓడేందుకు సన్నాసి నువ్వు? హైదరాబాద్ లో లేదు అహ్మదాబాద్ పోయినా కూడా అదానీ అక్కడ కూడా సంతకం పెడతాడు. ఇవి కాకుండా ఒక మోసం గురించి మీకు చెప్పాలి. గోడీ ఇండియా అనే ఒక కంపెనీ దాదాపు $1 బిలియన్ అంటే 8,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామని ముందుకొచ్చింది. ఏది సేమ్ అమర్ రాజా బ్యాటరీస్ వారు గల్లా జయదేవ్ గారి కంపెనీ ఏదైతే మహబూబ్ నగర్ లో గిగా ఫ్యాక్టరీ లిథియం బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెడతా అనుకున్నారో, ఎలక్ట్రిక్ వెహికల్స్ లో పెట్టే బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, అదే కంపెనీ గోడీ ఇండియా అనేది పెడతా అనుకున్నారు. ఆ గోడీ ఇండియా పనితనం ఏంది, వాళ్ళ కంపెనీకి ఉన్నటువంటి ఆర్థిక వనరులు ఎంత అంటే వాళ్ళకి సంవత్సరానికి వచ్చే లాభము కేవలం 27 లక్షల రూపాయలు. 27 లక్షల రూపాయలు ప్రాఫిట్ బ్యాలెన్స్ చూపించుకుంటున్నటువంటి